ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. శ్రీమద్భాగవతము 6వ స్కందము 1వ అధ్యాయము 55వ శ్లోకం. అక్కడ ఏముందంటే, ఏష ప్రకృతి సంఘేన పురుషస్య విపర్యయః ఆసీత్ సయేవ నచిరాత్ ఈశసంగాత్ విలీయతే అని ఉంది. జీవునికి ప్రకృతితో సంబంధం వలన, ప్రకృతి, పరిసరాలు, శరీరము, వీటి సంగమం వలన ఏర్పడిన సంసారము అనే భ్రాంతి అది శాశ్వతంగా కలుగుతూ ఉంది. అదే జీవుడికి దేవునితో సంగమం ఏర్పడితే ఈ సంసారము అనే భ్రాంతి త్వరగా లీనమైపోయి తొలగిపోతుంది అని చెప్పేసి ఆ శ్లోకంలో తెలియబడతా ఉంది. అలా సంసారం అనే భ్రాంతి కరిగిపోతేనే తన స్వస్వరూపం తెలియబడుతుంది. ఇది తెలుసుకో.